హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు మీ అందరి కోసం ఏం చూపిస్తున్నాను తెలుసా? మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మటన్ పచ్చడి అన్న, చికెన్ పచ్చడి అన్న, ఫ్రాన్స్ పచ్చడి అన్న భయం చాలామందికి. ఎందుకంటే ఎలా పెడతామో ఏంటో, ఎలా వస్తుందో ఏంటో, మళ్ళీ పాడైపోద్దేమో అని. ఏమండి, అస్సలు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నేను మీకు ఇంత అద్భుతంగా, చాలా ఈజీగా, ఎంత టేస్టీగా ఎలా చూపిస్తానో చూడండి. మీరు మీకే కదండి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా పచ్చళ్ళు పెట్టచ్చు. ఈ పచ్చడి చూసారంటే మీకు అర్థమైపోద్ది. విజయ నిజంగా చాలా బాగా చూపించావు, చాలా బాగా అర్థమైంది. ఇంత సింపుల్గా మటన్ పచ్చడి పెట్టడం అని మీరు అనకపోతే అడగండి. నా స్టైల్లో అసలు నేను మటన్ పచ్చడి ఎలా పెడతానో మీకు అది చూపిస్తాను. పదండి, తొందరగా వచ్చేయండి. ఇదిగోండి మటన్ చూడండి. ఇలాగా కొంచెం లేత మాంసం తీసుకోవాలి. మరీ ముద్రపోయిన మేక మాంసం కాకుండా కొంచెం లేత తీసుకున్నారనుకోండి, మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం తినేటప్పుడు కూడా గట్టిగా ఉండకుండా ఉంటుంది. చిన్న ముక్కలుగా కొట్టించుకోండి. బాగా పెద్దవి కొట్టించారనుకోండి, మనకి సరిగ్గా వేగవు. పైన బాగా వేగిపోయి లోపల సరిగ్గా వేగవు అనమాట పెద్దవి అయితేనే. నేను ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ కేజీ మటన్కి ఏమేమి వేసుకోవాలి, ఎంత వేసుకోవాలో చెప్తాను. అయితే ఇక్కడ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా తీసేసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. అయితే ఇది కుక్కర్లో ఉడికించుకుందాం. మటన్ ఇందులో వేసేసుకుని అప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. మటన్ అయితేని 1 స్పూను ఉప్పు వేస్తాను. మరీ ఎక్కువ ఉప్పు కూడా వేసేసుకోకూడదు, బాగా ఉప్పు పట్టేస్తుంది అనమాట ముక్కకి. పసుపు 1 పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇలాగే ఇవ్వండి. ఇందులో 1 చిన్న హాఫ్ గుంట గరిట అలాగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఇక ఇంతే చాలు. అంటే స్పూన్ లెక్కనైతే 4 స్పూన్లు వాటర్ వేసుకోండి చాలు. అలానే అస్సలు వాటర్ వేయకపోయినా కూడా ఏంటంటే మనకి సరిగ్గా ముక్క ఉడకదనమాట. ఇప్పుడు ఒకసారి ఇలాగా కలిపేసుకోండి. మటన్లో కొంచెం ఎంత మనం వాటర్ తీసేసినా కొంచెం వాటర్ ఉంటుంది. అయినా కానీ ముక్క ఉడకాలంటే వాటర్ ఉంటేనే అందులో మనకి స్టీమ్ కూడా కరెక్ట్గా అవుతుంది అనమాట. ముక్క సాఫ్ట్ అవుద్ది. అప్పుడు ఇలా వేసేసుకుని ఆయిల్ కూడా కావాలంటే వేసుకోవచ్చండి. నేను అసలు ఎన్ని కేజీలు పచ్చడి పెట్టినా కూడా నేను ఆయిల్ వెయ్యను అనమాట ఇందులో ఉడికించేటప్పుడు. ఇలాగే ఉడికిచ్చేస్తాను. ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకుని ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించాను కదా. 4 నుంచి 5 విజిల్స్ అండి. మనం మటన్ తీసుకున్న దాన్ని బట్టి, అంటే ఎక్కువ ముదురుగా ఉంటే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోవచ్చు, లేకపోతే తక్కువ వేయించుకోవచ్చు. కుక్కర్ విజిల్స్ అయితే 4 విజిల్స్ వేయించేసి పక్కన పెట్టేశానండి. అయితే ఇప్పుడు మసాలాలు ఎంతెంత కావాలి, ఏమేమి కావాలో చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ మిరియాలు తీసుకోండి. 1 స్పూను మిరియాలు, మన టీ స్పూన్స్ అవి ఉంటాయి కదా, అలాంటి చిన్న స్పూన్ అండి. ఇలా చూడండి, ఇలాంటి అంటే స్టీల్ స్పూన్ ఏదైనా సరే చిన్న స్పూన్ తీసుకోండి. ఆ స్పూన్ ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి టీ స్పూన్స్ నేను చెప్పేది. ఇదిగోండి 1 స్పూను లవంగాలు, అన్ని స్పూన్ల లెక్కనే చెప్తున్నాను, లేదా 10 లవంగాలు వేసుకోండి. ఓకే. అలాగే ఇదిగోండి ధనియాలు 5 స్పూన్లు, ఇదిగోండి 5. ఇదిగోండి జీలకర్ర, ఇదిగోండి 2 స్పూన్లు. ఇదిగోండి దాల్చిన చెక్క. ఇలాంటివి ఈ సిగరెట్ టైప్స్ ఉంటాయి చూడండి, చాలా ఘాటుగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఇలాంటివి దొరికితే తీసుకోండి. తీసుకుని ఇదిగో 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోండి చాలు. ఇదిగో ఇంతే, మరి ఎక్కువ కూడా వేయకూడదండి. వీటిని ఏంటంటే డామినేషన్ చేసేస్తుంది మనకి, ఈ ఫ్లేవర్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. ఇదిగో మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇవ్వండి మసాలాలు చూడండి చక్కగా వేగిపోయినాయి కదా. ఇవి తీసేసి ఇందులో ఏం వేయాలో చూపిస్తాను మళ్ళీ మీకు. ఇందులో 5 స్పూన్లు గసగసాలు వేస్తున్నాను. ఏ స్పూన్స్ అయితే ధనియాలు అది వేసానో అదే స్పూన్ తోటి 5 స్పూన్లు వేస్తున్నానండి. 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు. దగ్గర 5.5 స్పూన్లు వేసాను గసగసాలు. ఇవ్వండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం చల్లారాక ఈ మసాలాలు దాంట్లో వేసేస్తాను. ఇదిగోండి మసాలా చూడండి ఎన్ని వేగిపోయినాయి, ఎన్ని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది ఇప్పుడు మనం మటన్ ఎలా ఉడికిందో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మటన్ చూడండి ఇలా ఉడికింది. కొంచెం వాటర్ ఉన్నాయండి ఇంకాను. ఈ వాటర్ హైలో పెట్టి ఇలా ఆ వాటర్ ఎగిరే వరకు, ఆ వాటర్ తోటి ఎగిరితేనే బాగుంటుంది. మీకు అది ఎగరబెట్టి ఎన్ని చేయాలంటే టైం వేస్ట్ అవుతుందంటే ఆ వాటర్ తీసేసుకోండి. కొంచెమే ఉంటాయి. నేను ఎందుకంటే 2-3 స్పూన్ల కిందే వేసాను, వాటర్ ఎక్కువ వేయలేదు. ఇది చూడండి మటన్ కూడా మెత్తగానే ఉడికింది. ఇదిగోండి చూడండి, పీస్ ఇలాంటి ఇడిపోద్దేమో అనిపించేలాగా ఉంది దగ్గరగా చూస్తుంటే. మటన్ బాగుంటే 3 విజిల్స్కే చాలండి, ఎక్కువ వేసుకున్న విజిల్స్ ఏం అవసరం లేదనమాట. అప్పటి వరకు హైలో పెట్టుకుని కలుపుకుందాం.
ఇదిగోండి వాటర్ దగ్గరగా అయిపోయింది కదా. అయితే ఇప్పుడు వీటిని వేయించుకుందామండి. ఇదేం చల్లారాల్సిన అవసరం లేదు, మనం పక్కన ఆయిల్ పెట్టేసుకుని వేయించేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ నేను 1/2 kg పల్లి ఆయిల్ వేస్తున్నానండి. అయితే ఎక్కువ రోజులు నిల్వ అవసరం లేదు పచ్చడి, మనం 15 రోజులు నెల రోజుల లోపల తినేస్తామంటే 400 grams వేసుకోండి. లేదు అంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకునేటట్టయితే 1/2 kg వేసుకోండి ఆయిల్. నూనె అయితే కాగిపోయింది, ఇందులో చికెన్ ముక్కలు వేసేస్తాను. చూసుకుని వేసుకోవాలి, పల్లి నూనె కొంచెం పొంగుద్ది. అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకొక 2 months. నేను ఎక్కువ స్టోరేజ్ పెట్టను అనమాట, నిల్వ అయితే ఉంటుంది కానీ నేనైతే ఎక్కువ స్టోరేజ్ ఉంచాను నాన్ వెజ్ పచ్చళ్ళు. ఇవ్వండి మటన్ పీసెస్ అయితే కేజీ ముక్కలు కదా మనం తీసుకున్నది ఉడకబెట్టింది, 1/2 kg వేయించుకోండి. 1/2 kg ఆయిల్లో 1/2 kg వేయించుకోండి. ఒకేసారి మనం కేజీ ముక్కలు ఉడకబెట్టాం కదని చెప్పేసి వేస్తాం అనుకోండి, ముక్కలు వేగడానికి గ్యాప్ ఉండదు అనమాట, సరిగ్గాను పట్టేస్తాయి కాకపోతే గ్యాప్ ఉండదు, సరిగ్గా వేగవు. అందుకు మంట కూడా మీడియం కానీ ఒక్కొక్కసారి హైలో పెట్టుకోండి, ఒక్కొక్కసారి మొత్తం మీడియంలోనే పెట్టండి, సిమ్లో పెట్టద్దు, తొందరగా వేగదు. హైలో పెట్టేశారంటే పైన వేగిపోయి లోపల సరిగ్గా వేగదు అనమాట. అందుకు మరీ ఎక్కువగా గట్టిగా కూడా వేయించుకోకూడదు. చికెన్ అంత గట్టిగా వేయించుకున్నామంటే ఇంక మీరు తమలలేరు, ఏంటది బొబ్బులు గంబు చీంగంబులు నవ్వులన్నట్టు నవ్వాల్సి వస్తుంది. అంత పని పెట్టుకోకుండా అవి నవ్వులితే వేరే ఉంటుంది, నవ్వులితే వేరే ఉంటుంది. మరి ఏనుగు ఎంత నవ్వు వస్తుందో. కేజీ ఎందుకు వేయొద్దన్నాను ఇంకొకటి కూడా చెప్తానండి, నూనె మొత్తం పొంగిపోద్ది ఫస్ట్ కేజీ వేస్తారంటేని. మళ్ళీ నూనె ఎంత తొందరగా పొంగిపోద్దోనండి. మన ఇంకొక ఛానల్ ఉంది కదండి, వ్లాగ్ ఛానల్, వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్, అది మానిటైజేషన్ కూడా ఆన్ అయిపోయింది ఆ ఛానల్కి అయితేని. అసలు స్టార్టింగ్లో ఎక్కువ వీడియోస్ పెట్టలేదు దానికి, తర్వాత 2 months అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి, ఎక్కువ పెట్టలేదు, నాకు వీలు కుదరలేదు. ఎందుకంటే ట్రిప్లు వేస్తున్నాను కదా, సింగపూరు, థాయిలాండ్, బ్యాంకాక్ అది వెళ్ళొచ్చాను కదా, అసలు గ్యాప్ లేదు, టైం లేదు వీడియోస్ పెట్టడానికి. అందుకని ఇప్పుడు సంక్రాంతి నుంచి కొంచెం స్టార్ట్ చేశాను. ఇంకొక 10 రోజులు అయితే ఇంకా కంటిన్యూషన్గా వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. మొన్న సంక్రాంతికి పెట్టిన రంగోలీ వీడియోస్ అయితే అసలు ఎంతమంది ఉంటారండి, అంటే నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, నేను దాన్ని పట్టించుకోను. అయితే అసలు ఎంత మంచి కామెంట్స్ వచ్చాయంటే, కామెంట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఒకసారి చెక్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్. ఓకే, ఇవ్వండి వేగిపోతున్నాయి ఇవైతేని. ఇవ్వండి ముక్కలు, ఇక చూడండి ఒకసారి చూపిస్తాను నేను మీకు, కలుపుకుంటూనే ఉండాలి, ఇలా వేగాలన్నమాట. ఇలా వేగితే చూడండి కలర్ కూడా వచ్చే, కొంచెం పైన బాగానే వేగిపోయింది, లోపల వేగిందో లేదో చూసుకుందాం ఒకసారి. మనకి ఒక్కసారి కట్ అవ్వకపోయినా పర్వాలేదు, కొద్దిగా ఇలా అంటే ఇలా చూడండి అవుతుంది కదా, మనకి తెలిసిపోతుంది. ఇదిగో ఇలా, ఇది ఒకసారి కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇదిగో ఓకే, ఇలాగ మనకి స్మాష్ అవుతుంది కదా, ఓకే పర్లేదు. మరీ తక్కువ వేగినా కూడా పచ్చడి తొందరగా పాడైపోద్ది, ఇలా వేగితే చాలండి. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసుకుని మిగతాయి కూడా వేసేస్తే మీకు చూపిస్తాను నేను మొత్తం కంప్లీట్ అయిపోయాక. ఇదిగోండి మటన్ ముక్కలన్నీ వేయించేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ వేడిగా ఉంది ఆయిల్ సిమ్లో పెట్టేసుకుని ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎవరైనా అంటే ఇంతవరకు కొద్దిగా చేసేసుకుంటారు, ఇక్కడ నుంచి కరెక్ట్ కొలతలు కావాలి కదా, మరి ఈజీగా కొలతలు ఎలాగో నేను మీకు చూపిస్తాను, రండి చూపిస్తాను. ఇదిగోండి గుంటగరటి చూడండి, బాగా పెద్ద గుంటగరటి కాదు, మీడియం సైజ్ గుంటగరటి అనమాట. కొంచెం పెద్దదైనా పర్వాలేదు, అంటే దీని మీద కొంచెం పెద్దదైనా కూడా ఓకే పర్లేదు, మీరు కంగారు పడక్కర్లేదు. ఇదిగోండి ఈ గుంటగరటితో నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా ఫుల్గా తీసి వేస్తున్నాను చూడండి. ఇదిగో మీరు తలగట్టు అయినా సరే వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకోండి 1 kg మటన్కి. ఇదిగోండి ఈ పేస్ట్ని వేగనిద్దాం. మనకి బాగా ఎక్కువ రోజులు 4 నెలలు 5 నెలలు నిల్వ ఉంచుకోవాలనుకోండి, ఇలాగా 1/2 kg వేయండి, లేకపోతే 400 grams ఆయిల్ వేసుకోండి. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా, పెద్ద ముక్కుడు కాబట్టి గుంటగరటి ఫుల్గా వేసాను. ఎందుకంటే అదే చిన్న ముక్కుడు అనుకోండి, మీరు కొంచెం కొంచెం ఆ గుంటగరటిలోంచి కొద్దిగా ఇలా వేసుకుంటూ వేయాలి, ఎందుకంటే పొంగిపోద్ది నూనె అనమాట ఒకసారి, అందుకని. ఓకే, సిమ్లో పెట్టుకోండి, ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. కొంచెం ఇలా పొంగు తగ్గిన తర్వాత మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి దీన్ని, పచ్చివాసన అస్సలు ఉండకూడదు అనమాట. ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలు ఇలాగా కట్ చేసి వేస్తున్నాను. ఎండుమిరపకాయ అసలు మటన్ పచ్చళ్ళలో కానీ చికెన్ పచ్చళ్ళలో కానీ వేసుకుంటే అసలు అంటే ఊరిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఎండుమిరపకాయ కూడా తినేయచ్చు. కరివేపాకు ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసుకోండి, మన చెట్టుదే ఫ్రెష్ కరివేపాకు అనమాట. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కరివేపాకు అయితేని. మిరపకాయలు కరివేపాకు కూడా ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు వేగిపోతుంది. ఇవ్వండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం వేయాలో చూపిస్తాను. కొంచెం వేడిగా ఉంది, ఈ వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే మనం కారం వేసుకోవాలి. కారం చూడండి, ఇదే గుంటగరిటతో 2 గుంటగరిటలు కారం వేస్తున్నాను. ఇదిగోండి
ఇలాగా 2 గుంటగరిటెల కారం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఏ గుంటగరిటెతో కారం వేసామో అదే గుంటగరిటెతో తలగట్టు ఉప్పు వేయాలి. అంటే ఎక్కువ తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి చూసుకుని. ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఫుల్గా వేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇలాగే వేసుకుని 3వ రోజు ఒకసారి కలుపుకుంటాం కదా, అప్పుడు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకుందరు. లేదంటే ముక్క అంతా ఉప్పుగా అయిపోతుంది అనమాట. కారం మాత్రం ఫుల్గా వేసుకోవాలండి. ఇది మాత్రం తలగొట్టు వేసుకోవాలి. చూడండి, కొలతలు మీకు ఈజీగా అర్థమవుతుందా? ఇవ్వండి, పసుపు కొంచెం. మనం ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలో, ఆ మసాలా పౌడర్ అనమాట అంతా. ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇది కూడా నిమ్మరసం ఒక అరగంట సేపు నేను ఎండలో పెట్టుకున్నానండి తీసుకుని. ఆ నిమ్మరసాన్ని ఇలాగ ఇప్పుడు అన్నీ మనం స్టవ్ ఆఫ్ చేసాక ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇలా మసాలాలు వేసేసుకున్నాక ఒక గుంటగరిటె నిమ్మరసం వేసుకోవాలి. మీకు కొంచెం పులుపు మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే మాత్రం నిమ్మకాయ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి, మటన్ ముక్కలు. ఇవ్వండి, ఇలా చక్కగా అన్నీ వేసేసుకున్నాక కలిపేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోవట్లేదు అనిపిస్తే ఒకసారి రుచి చూసుకోండి. చూసిన తర్వాత సరిపోలేదంటే యాడ్ చేసుకోండి. లేదు అని అంటే 3వ రోజైనా సరే వేసుకోవచ్చు అనమాట. చూడండి మీ ముందు కట్టుండి ఎలా వేషాలు వేస్తుందో మరేనో అయితేనే మటన్ అంట. ఎందుకు అలా అంటుందో తెలుసా అండి? వీడియో చేద్దిగానంటే నేను రాను అన్నది. అయితే మటన్ అని నేను మటన్ తిన్నండి, అందుకని ఎక్కిరిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మామూలుగా మీకు ఏదైనా సరే రెసిపీ చేసిన తర్వాత ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను అంటాను కదా, అది చెప్పట్లేదు కదా, అందుకని ఎక్కిరిస్తుంది అనమాట. ఎందుకంటే నేను మటన్ ఎందుకు తిన్ను అంటే, మరి తినకుండా ఎలా టేస్ట్లు చెప్తున్నారంటే అస్సలు తిన్నాను కాదండి. ఓన్లీ అంటే ఎక్కడ కట్ చేసినా ఏం చేసినా నేను అసలు మటన్ తిన్ను. అమ్మవారి గుడిల దగ్గర తిని మనకి మేకనది వేసి చేస్తారు చూడండి, అటుపోతుని వేస్తారు కదా, అప్పుడు మాత్రమే తింటాను అనమాట. విడిగా మటన్ ఎక్కడ తెచ్చినా అది ఫంక్షన్స్ అయినా కానీ ఎక్కడైనా సరే అసలు తిన్ననమాట. మొక్కుకున్నానండి అందుకు 2 సార్లు. అయితే మన వంటశాల కుకింగ్ ఛానల్కి ఇంకో 350 ఎంతో అవుతే మెంబర్స్ అయితే మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతారండి త్వరలో. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మనం కేక్ కట్ చేసుకుంటే సెలబ్రేట్ చేసుకుందాం అనమాట. ఎలా సెలబ్రేట్ చేసుకుందాం ఏంటి అన్నది నేను వీడియో వ్లాగ్ తీసి మీకు నేను ఈ వంటశాల కుకింగ్ ఛానల్లోనే పెడతాను. మరి మీరు కూడా చూడాలి కదా, మీ వల్లే నేను ఇంతవరకు వచ్చింది. అసలు ఈ ఛానల్స్ పెట్టడానికి కానీ, నేను యూట్యూబ్లో రావడానికి కానీ 2 మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారండి. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అందుకని కరెక్ట్ టైంకి వచ్చి ఉన్నారనమాట. వాళ్ళను కూడా వీడియోలో చూపించి అసలు ఎవరెవరిని చూపిస్తాను ఏంటన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరిగని. అయితే వెయిట్ చేయండి వీడియో వచ్చేంత వరకు. ఫస్ట్ అయితే పచ్చడి పెట్టుకొని తినేయండి, మటన్ పచ్చడి అయితేని. ఎలా ఉందో ఈ మటన్ పచ్చడి కామెంట్లో నాకు తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. మరి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి అప్పుడు. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, బాయ్.